భారత జట్టు పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించింది. అయితే గేమ్ ఒకటి, ఆ తర్వాత ట్రోఫీ ఇంకొకటి, రన్నర్ అప్‌గా నిలవడం అంటే భారత్ చేతుల్లో ఎప్పటికీ ఓడిపోయినట్టే లెక్క. ఆసియా కప్ ట్రోఫీ 2025కి సంబంధించి. ఇప్పటికే 3 సార్లు ఓడిపోయింది. మిగతా జట్లు మరీ కుంటి జట్లు అవ్వడంతో పాకిస్తాన్ జట్టు ఫైనల్స్‌కొచ్చింది. ఇది జగమెరిగిన సత్యం. అయితే పాకిస్తాన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దారుణంగానే ఉన్నాయి. పాకిస్తానీ ఆటగాళ్ళని ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకోవడం జరిగింది. అయితే వాళ్ళ ఇంటి దగ్గర అల్లర్లు, ఇంకా చెప్పాలి అంటే రాళ్ళు విసరడాన్ని లాంటివి కూడా జరిగాయి. కాకపోతే అవి పెద్ద ఎత్తున కాదు గానీ, ఒక గంట సేపు మాత్రం హడావిడైంది. పాకిస్తాన్‌లో అలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో మరో రకంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ళు ఎప్పుడూ భారత్‌కు మద్దతు చెప్తూనే ఉంటారు. వాళ్ళు ఆడుతున్నప్పుడేమో భారత్‌తో ఫైనల్స్ ఆడాలనుకుంటారు. అలాగే వాళ్ళు ఆ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తే భారత జట్టే ఫైనల్స్‌లో గెలవాలనుకుంటారు. అయితే ఫైనల్స్‌లో పాకిస్తాన్ ఓడిపోయి ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలవడంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన నగరాల్లోని నడివీధుల్లో జిందాబాద్ హిందుస్థాన్, జిందాబాద్ హిందుస్థాన్ అంటూ అటు ఆఫ్ఘనిస్తాన్ జెండాలతో పాటుగా ఇటు భారత్ జెండాలు గూడా పట్టుకొని నడి రోడ్డు మీద మోటార్ సైకిల్ ర్యాలీలు చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ కొంతమంది టపాకాయలు కూడా కాల్చారు. ఇది కొంత అక్కడ ఆఫ్ఘనిస్తాన్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. నిజం చెప్పాలి అంటే ముందు రోజు నుంచి అంటే ఎక్కువగా స్టేడియంలో మనం భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ కలిసిపోయినట్టు జెండాలు పట్టుకోవటం, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా భారత జెండాలు పట్టుకుని వాళ్ళకి మనకి మద్దతు ఇవ్వటం ఇవన్నీ కూడా ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. అయితే ఇక ఈ క్రమంలో భారతదేశం గెలిచింది, పాకిస్తాన్‌ని ఓడించింది అన్న దానిలో చాలా మంది బహిరంగంగా రోడ్ల మీదే సంబరాలు చేసుకున్నారు. ఇది తెలుసుకున్న కొంతమంది భారత ఆటగాళ్ళు సోషల్ మీడియాలోనే థ్యాంక్ యూలు చెప్పారు. అభిమానులు సైతం దీన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.